నేను మీతో ఒక చిన్న క్యూట్ విషయం షేర్ చేసుకుంటా. నేను ద పీపుల్ ఆర్టిస్ట్ కి అప్లై చేసినప్పుడు స్టేటస్ లో పోస్ట్ చేశాను అనమాట. బట్ నేను ఇంకా నా బాయ్ ఫ్రెండ్ చెప్పలేదు, ఎందుకంటే మనకి టైం జోన్స్ ఉన్నాయి కదా, డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. సో లేచిన తర్వాత ఇట్లా చెప్తాను ఆయనకి. నేను ఏమైందంటే ఆయన ఈ లోపే చూసి ఏంటిది ఇది అని అడిగితే నేను ఇట్లా చెప్పా, ఇట్లా ఆర్టిస్టులు ఇట్లా అప్లై చేస్తున్నారు, 150 ఆర్టిస్టులు ఉన్నారు. అంటే నేను రోజులో చాలా డిఫరెంట్ థింగ్స్ అన్ని చేస్తాను. ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ సర్ప్రైజింగ్ ఎక్సైటింగ్ డే అనమాట. ఆయన కూడా ఆయన నిద్రలు వచ్చేసరికి నేను ఇవన్నీ చేస్తూ ఉంటాయి ఏదొకటి. అయితే ఆయన రైట్ అవే మా ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేసి ఓటేమని చెప్తాను. నాకు ఎంత క్యూట్ అనిపించింది అంటే, అబ్బాయిలకి చాలా లిమిటెడ్ సర్కిల్ ఉండింది. ఐ పర్సనల్లీ నో నా బాయ్ ఫ్రెండ్ కి 5 ఫ్రెండ్స్ ఉంటారేమో, బెస్ట్ ఫ్రెండ్స్, వెరీ స్మాల్ క్లోజ్డ్ సర్కిల్ ఉండేది. వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఓటేమంటారంట. నేను వల్లి బావిరెడ్డి, నాకు ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, బట్ స్టిల్ ఆయన సపోర్ట్ చేస్తూ నేను మా ఫ్రెండ్స్ కి చెప్పి ఓటేమంటాను. ఎంత క్యూట్ అనిపించిందంటే, లైఫ్ లో ఇంత కైండ్ పీపుల్ పార్ట్నర్స్ గా వచ్చారు అనుకో, ఇట్ ఫీల్స్ లైక్ యూ ఆల్రెడీ రిచ్. అంటే ఓన్లీ మనీ ఉంటేనే రిచ్ అని కాదు, సపోర్టింగ్ ఫ్యామిలీ, సపోర్టింగ్ పార్ట్నర్, సపోర్టింగ్ సిబ్లింగ్స్, ఇలా సపోర్టింగ్ ఫాలోవర్స్, వీళ్ళందరూ ఉన్నప్పుడు లైఫ్ ఫీల్స్ లైక్ దేవుడా ఎంత గొప్ప లైఫ్ ఇచ్చావు నాకు అనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యు గైస్.